హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 10th క్లాస్ ఇంగ్లీష్ థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి వొకాబులరీ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వొకాబులరీలో మనకి రోమన్ నెంబర్ 1 కింద ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే లుక్ అట్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ. ఇక్కడ మనకి ద జర్నీ లెసన్లో ఉన్నటువంటి 3 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో ఫస్ట్ వన్ న్యూలీ వెడ్ వైఫ్, అండ్ ద సెకండ్ వన్ బస్ స్టాప్, థర్డ్ వన్ ఫోర్హెడ్. దే ఆర్ ఆల్ కాంపౌండ్ వర్డ్స్. ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో అంటే ఫస్ట్ వన్ న్యూలీ వెడ్ వైఫ్ ఒకటి, బస్ స్టాప్ ఒకటి, అట్లాగే థర్డ్ వన్ ఫోర్హెడ్ ఏవైతే ఉన్నాయి ఈ మూడు కూడా కాంపౌండ్ వర్డ్స్. అసలు కాంపౌండ్ వర్డ్స్ అని వేటిని అంటారు అంటే మనకి పక్కన చెప్తున్నాడు. ఏ కాంపౌండ్ వర్డ్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ 2 or more words to convey a unit idea or special meaning that is not as clearly or quickly conveyed by separated words. అంటే కాంపౌండ్ వర్డ్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద యూనియన్ ఆఫ్ 2 or more words. యూనియన్ మీన్స్ కలయిక, జత. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నటువంటి 2 లేదా 3 ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆ యూనియన్ ఏదైతే ఉందో వాటిలన్నింటినీ కలిపితే మనం వాటిని కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాము. వీటిని ఎందుకు ఉపయోగిస్తారు అంటే టు కన్వే తెలియచేయడానికి ఏ యూనిట్ ఐడియా. ఐడియా మీన్స్ ఆలోచన, యూనిట్ అంటే ఆ 3 పదాలు కలిపి ఒకే అర్థాన్ని ఇవ్వటానికి, ఆర్ స్పెషల్ మీనింగ్ ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని ఇవ్వటానికి ఉపయోగించే వాటిలో మనం కాంపౌండ్ వర్డ్స్ అంటాము. దట్ ఈజ్ నాట్ యాజ్ క్లియర్లీ ఆర్ క్విక్లీ కన్వేడ్ బై సపరేట్ వర్డ్స్. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ న్యూలీ వెడ్ వైఫ్ అని చెప్పేసి ఇక్కడ ఒక వర్డ్ ఉంది. దీన్ని మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే న్యూలీ అనేది ఒక వర్డు, వెడ్ అనేది ఒక వర్డు, వైఫ్ అనేది ఒక వర్డ్ అనమాట. సో మనం కనుక ఈ 3 పదాలని సపరేట్గా అంటే మూడింటిని కలిపి కాకుండా విడివిడిగా ఉపయోగిస్తే దానికి ఒక మీనింగ్ రాదు. న్యూలీ అంటే కొత్త, వెడ్ మీన్స్ వివాహం అయినటువంటి, వెడ్డింగ్, వైఫ్ భార్య. కానీ ఈ మూడింటిని కంబైన్ చేసినప్పుడు న్యూలీ వెడ్ వైఫ్ అంటే కొత్తగా మ్యారేజ్ అయినటువంటి భార్య, కొత్తగా వివాహం అయినటువంటి భార్య అనమాట. సో ఇది ప్రత్యేకమైన మీనింగ్. ఈ ప్రత్యేకమైన మీనింగ్ ఇవ్వాలి అంటే ఈ 3 పదాలని కలిపి చెప్పాలన్నమాట. సో అలా ఒక ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఒక యూనిట్గా కన్వే చేయడానికి కానీ లేదా ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని తెలియజేయడానికి కానీ ఉపయోగించే వాటినే మనం కాంపౌండ్ వర్డ్స్ అంటాము. వీటిని కనుక మనం విడివిడిగా ఉపయోగిస్తే వాటికి ఆ మీనింగ్ రాదనమాట. సో అలాంటి ప్రత్యేకమైనటువంటి మీనింగ్ని తెలియజేయడానికి అట్ ద సేమ్ టైం ఒక ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఒక యూనిట్గా అంటే మొత్తాన్ని కలిపి చెప్పడానికి ఉపయోగించే వాటిని మనం కాంపౌండ్ వర్డ్స్ అంటాం అనమాట. యాజ్ షోన్ అబౌవ్ మనకి ఇక్కడ పైన ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, న్యూలీ వెడ్ వైఫ్ కొత్తగా మ్యారేజ్ అయినటువంటి భార్య, బస్ స్టాప్ బస్సులు ఆగే ప్రదేశము, ఫోర్హెడ్ నుదురు భాగము. కాంపౌండ్ వర్డ్స్ మే బీ ఐఫనేటెడ్, రిటన్ ఓపెన్ ఇన్ ద బ్రాకెట్స్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ సపరేట్ వర్డ్స్ ఆర్ రిటన్ సాలిడ్ మీన్స్ క్లోజ్డ్. అంటే ఈ కాంపౌండ్ వర్డ్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. కాంపౌండ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 3 రకాలుగా రాయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ వన్ రిటన్ ఓపెన్. అంటే ఈ కాంపౌండ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ మీన్స్ స్పేస్, ఒక పదానికి మధ్య స్పేస్ ఇచ్చి రాస్తే వాటిని మనం ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాము. ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్ అంటే వర్డ్కి మధ్య గ్యాప్ ఇచ్చి రాస్తే వాటిని మనం ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్ అంటాము. ఫర్ సపోజ్ హియర్ ఇక్కడ మనకి బస్ స్టాప్ అని ఉంది, బస్ స్టాప్ ఇవి 2 కూడా 2 వర్డ్స్ కదా, కానీ బస్కి స్టాప్కి మధ్యలో మనం కొంచెం స్పేస్ ఇచ్చి ఖాళీ వదులు రాసామన్నమాట. ఇలాంటి వాటిని ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ అలా కాకుండా మేబీ ఐఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అంటే ఆ ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతి వర్డ్కి మధ్యలో మనం ఒక ఐఫన్ ఉపయోగించి వాటిని సపరేట్ చేసి రాస్తే వాటిని ఐఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అంటాము. అంటే వర్డ్కి మధ్య గ్యాప్ ఇచ్చి రాస్తేనేమో వాటినేమో ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్ అని, అట్లా కాకుండా వర్డ్కి మధ్యలో ఐఫన్ ఉపయోగించి రాస్తే కనుక వాటిని ఐఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాము. ఫర్ సపోజ్ ఫస్ట్ వన్ ఇక్కడ న్యూలీ వెడ్ వైఫ్ అని చెప్పేసి ఉంది. దానిలో న్యూలీ పక్కన మనం ఐఫన్ ఉపయోగించాం, న్యూలీ వెడ్ వైఫ్. సో ఐఫన్ ఉపయోగించి ఈ 2 వర్డ్స్ని సపరేట్ చేసి చెప్తున్నాం కాబట్టి దీన్ని ఐఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్ అంటాము. నెక్స్ట్ అట్లా కాకుండా
ఫస్ట్ బస్ స్టాప్లో ఉన్న పదం ఏదైతే ఉందో దానిలాగా మధ్యలో స్పేస్ ఇవ్వకుండా వాడికి మధ్యలో సపరేట్ చేయకుండా, అంటే వాటిని సపరేట్ చేయడానికి ఐఫన్ ఏదైతే ఉందో అది ఉపయోగించకుండా, 2 పదాలు ఉంటాయి కానీ వాటికి ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా, మధ్యలో ఎటువంటి ఐఫన్ ఉపయోగించకుండా వాటిని రెండింటిని కలిపి రాస్తే వాటిని క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్ అంటాము. ఇక్కడ 4 హెడ్ ఉంది, ఇక్కడ 4 హెడ్, ఈ రెండు వర్డ్స్. కానీ వీటి మధ్యలో మనం ఎటువంటి గ్యాప్ ఇవ్వలేదు. బస్ స్టాప్ లాగా మధ్యలో ఎటువంటి గ్యాప్ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం న్యూలీ వెడ్ వైఫ్ లాగా మధ్యలో న్యూలీ తర్వాత మనం ఎటువంటి ఐఫన్ ఉపయోగించలేదన్నమాట. అంటే ఎటువంటి ఐఫన్ ఉపయోగించకుండా, 2 పదాలకి మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉపయోగించకుండా కలిపి రాస్తే వాటిని మనం క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్ అంటాము. ఈ మీనింగ్లోనే మనకుంది. క్లోజ్డ్ అంటే మూసివేసినటువంటి, ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా, ఎటువంటి ఐఫన్ ఉపయోగించకుండా రాసే వాటిని మనం క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాము. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి 3 రకాలైనటువంటి కాంపౌండ్ వర్డ్స్ ఉంటాయి. ఒకటి వాడికి మధ్యలో గ్యాప్ ఇచ్చి రాస్తే వాటిని ఓపెన్ అంటే ఖాళీ కదా, వాటిని ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్ అంటాము. అట్లాగే వాడికి మధ్యలో ఐఫన్ ఉపయోగించి రాస్తే వాటిని ఐఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అంటాము. వాడికి ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా కలిపి రాస్తే వాటిని మనం క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. మీకు ఈ కాన్సెప్ట్ ఇంకొంచెం బాగా అర్థం అవడానికి మనకి ఇక్కడ వివరించడం జరిగింది. దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. యాజ్ ఎక్స్ప్రెషన్స్ బికేమ్ మోర్ పాపులర్ ఆర్ అడాప్ట్ స్పెషల్ మీనింగ్స్. ఎక్స్ప్రెషన్స్ బికేమ్ మోర్ పాపులర్. మనం ఏదైతే వెల్లడి చేయాలనుకుంటున్నామో, ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అలాంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా చెప్పడానికి, ఆర్ అడాప్ట్ స్పెషల్ మీనింగ్స్ ప్రత్యేకమైనటువంటి అర్థాలు తెలియజేయడానికి, దే ఫాలో ఏ గ్రాడ్యువల్ ఎవల్యూషన్ ఫ్రమ్ 2 or more separate or hyphenated words to single words. సో ఇలాంటివి ఏది ఎక్స్ప్రెషన్ బికేమ్ మోర్ పాపులర్, మనం చెప్పాలనుకున్న దాన్ని బాగా నొక్కి ఒక్కారించి చెప్పడానికి, ఆర్ స్పెషల్ మీనింగ్స్ ప్రత్యేకమైనటువంటి అర్థాలను తెలియజేయడానికి ఈ యొక్క ఎవాల్యూషన్ ఏదైతే ఉందో అవి 2 లేదా 2 or more 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి వర్డ్స్ని హైఫెనేటెడ్ వర్డ్స్ ఆర్ సింగిల్ వర్డ్స్ మొత్తాన్ని కలిపి ఒకే మీనింగ్లో తెలియజేయడానికి ఉపయోగించే వాటిని మనం కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ కాంపౌండ్ వర్డ్స్ 3 టైప్స్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ అవి ఆల్రెడీ ఇచ్చాడు చూడండి. ఆడియో విజువల్, కాపీ ఎడిటర్, వైల్డ్ లైఫ్. ఆడియో విజువల్, కాపీ ఎడిటర్, వైల్డ్ లైఫ్. ఈ 3 వర్డ్స్ కూడా 3 కేటగిరీస్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో the words in the first, second and third columns are called open compounds, hyphenated compounds and closed compounds respectively. ఇక్కడ మీకు ఇచ్చినటువంటివి ఫస్ట్ వరుసలో ఉన్నవి ఓపెన్ కాంపౌండ్స్ అని, సెకండ్ వరుసలో ఉన్నవి హైఫెనేటెడ్ కాంపౌండ్స్ అని, థర్డ్ రోలో ఉన్నవి ఏవైతే ఉన్నాయి వాటిని క్లోజ్డ్ కాంపౌండ్స్ అని చెప్పేసి పిలుస్తారంట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ వరుసలో ఉన్నాయి చూడండి, వాడికి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి వాటిని ఓపెన్ కాంపౌండ్స్ అంటారు మనం చెప్పుకున్నాం. చూడండి, ఆడియో విజువల్ మధ్యలో ఒక లెటర్ గ్యాప్ ఉంది. కాపీ ఎడిటర్ 1 లెటర్ గ్యాప్. వైల్డ్ లైఫ్ సో గ్యాప్ ఉంది కాబట్టి వాటిని ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి అంటారని మనం చెప్పుకుందాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఆడియోకి విజువల్కి మధ్యలో ఐఫన్ ఉంది. కాపీ ఎడిటర్కి మధ్యలో ఐఫన్ ఉంది. వైల్డ్కి లైఫ్కి మధ్యలో ఐఫన్ ఉంది. సో 2 వర్డ్స్ని ఎప్పుడైతే మధ్యలో మనం ఒక ఐఫన్ ఉపయోగించి వాటిని సపరేట్ చేసి చెప్తామో దాన్ని మనం హైఫెనేటెడ్ కాంపౌండ్స్ అని చెప్పేసి అంటామని మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ థర్డ్ వన్, ఆడియో విజువల్, కాపీ ఎడిటర్, వైల్డ్ లైఫ్. ఇక్కడ ఫస్ట్ వరుసలో ఉన్నట్టు ఆడియోకి విజువల్కి మధ్యలో గ్యాప్ లేదు. సెకండ్ రోలో ఉన్నటువంటి ఆడియోకి విజువల్కి మధ్యలో ఐఫను లేదు. కానీ రెండింటిని కలిపి రాసేస్తాం ఎటువంటి గ్యాపు లేకుండా, మధ్యలో ఎటువంటి ఐఫను ఉపయోగించకుండా రెండింటిని ఇలా కలిపేసి, సో స్పేస్ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం మనము 2 వర్డ్స్కి మధ్యలో ఐఫన్ కూడా ఉపయోగించలేదు కాబట్టి వీటిని మనం క్లోజ్డ్ కాంపౌండ్స్ అని చెప్పేసి అంటాము. A hyphenated compound is a combination of words joined by a hyphen or hyphens. Hyphenated compound అంటే 1 or more words మధ్యలో ఒక హైఫన్ ఏదైతే ఉందో దాన్ని జాయిన్ చేసి చెప్తే లేదా రాసిన అలాంటి వాటిని మనం హైఫెనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాము. హియర్ ద హైఫన్ ఎయిడ్స్ అండర్స్టాండింగ్ అండ్ రీడబిలిటీ దట్ ఎన్యూర్స్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఇక్కడ ఈ హైఫన్ ఎందుకు ఉపయోగిస్తాము అంటే అది మనం చక్కగా అర్థం చేసుకోవడానికి, అండ్ రీడబిలిటీ మీన్స్ చక్కగా వెంటనే చూసి చదవటానికి, అండ్ ఎన్యూర్స్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్
ప్రొనౌన్సియేషన్ మీన్స్ ఉచ్చారణ. చాలా చక్కగా ఆ ఉన్నటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా పలకటానికి ఈ యొక్క హైఫినేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అంటే అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడానికి, రీడబిలిటీ తేలిగ్గా చదవడానికి, అట్లాగే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఆ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని పలకడానికి, ఉచ్చరించడానికి ఉపయోగించే వాటిని మనం హైఫినేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. వర్డ్స్ ఆర్ హైఫినేటెడ్ మెయిన్లీ టు ఎక్స్ప్రెస్ ద ఐడియా ఆఫ్ ఎ యూనిట్ అండ్ టు అవాయిడ్ అంబిగిటీ. అసలు వర్డ్స్ ఈ పదాలు ఏవైతే ఉన్నాయో, ఈ హైఫినేటెడ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎందుకు ఉపయోగిస్తాము అంటే మెయిన్లీ ముఖ్యంగా టు ఎక్స్ప్రెస్ వెల్లడి చేయడానికి ద ఐడియా, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నాం ఆలోచన ఆఫ్ యూనిట్ అంటే మొత్తాన్ని కలిపి ఒకే యూనిట్గా వెల్లడి చేయడానికి, ఆర్ టు అవాయిడ్ అంబిగిటీ. అంబిగిటీ మీన్స్ తికమక అనమాట. అంటే ఎటువంటి తికమక, ఎటువంటి అయోమయానికి మనల్ని గురి చేయకుండా ఖచ్చితమైనటువంటి అర్థాన్ని తెలియజేయడానికి ఉపయోగించే వాటిని మనం హైఫినేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాము. దీంట్లో మనకి ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. పిక్అవుట్ ఆల్ ద కాంపౌండ్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ గ్రూప్ దెమ్ అండర్ ద హెడ్డింగ్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ అబోవ్. సో ఆల్రెడీ మనకి పైన ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటి, కాంపౌండ్ వర్డ్స్ మనకి 3 టైప్స్ ఉంటాయని. ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్, హైఫినేటెడ్ కాంపౌండ్ వర్డ్స్, క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి. సో మనల్ని ఏం చేయమంటున్నాడంటే రీడింగ్ ద జర్నీ లెసన్లో ఉన్నటువంటి ఈ యొక్క కాంపౌండ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి పెయిన్ చెప్పినట్టు 3 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఓపెన్, క్లోజ్డ్, హైఫినేటెడ్ 3 కేటగిరీస్ వైజ్గా మనల్ని సపరేట్ చేయమంటున్నాడు. సో ఒకసారి లెసన్లోకి వెళ్ళి అందుట్లో ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూస్తే ఏమేమి ఉన్నాయో మనం లిస్ట్ చేయొచ్చు అనమాట. స్టూడెంట్స్ మీరు కనుక ఒకసారి టెక్స్ట్ బుక్లో ద జర్నీ లెసన్ మొత్తాన్ని కనుక క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వర్డ్స్ కనిపిస్తాయి. అవన్నీ ఒకసారి మనం గ్రూప్ చేస్తే అంటే కేటగిరైజ్ వైజ్ చేస్తే 3 కేటగిరీలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. దానిలో ఫస్ట్ ఓపెన్ కాంపౌండ్స్ ఏమున్నాయంటే బస్ స్టాప్. బస్ స్టాప్ ఒకటి ఓపెన్ కాంపౌండ్ వర్డ్. సెకండ్ వన్ హిల్లీ రోడ్, అదొకటి ఓపెన్ కాంపౌండ్ వర్డ్. నెక్స్ట్ వన్ టీ షాప్, అదొకటి. నెక్స్ట్ వన్ హంటింగ్ బూట్స్, క్యాన్వాస్ షూస్. వీటిని గమనిస్తే 2 వర్డ్స్కి మధ్యలో మనకి గ్యాప్ కనబడుతూ ఉందన్నమాట. అంటే సపరేట్ చేసి రాసాము కాబట్టి ఇవి మనకి ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్. ఇవి మనకి లెసన్లో ఉన్నటువంటి ఓపెన్ కాంపౌండ్స్. దెన్ మూవ్ టు నెక్స్ట్ వన్ హైఫినేటెడ్ కాంపౌండ్స్. వాడికి మధ్యలో హైఫన్ ఉపయోగించి వాటిని సపరేట్ చేసి చెప్పడాన్ని మనం హైఫినేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అంటా ఉన్నాం కదా. లెసన్లో అంటే జర్నీ లెసన్లో మనకున్నవి న్యూలీ వెడ్, సెల్ఫ్ కాన్షియస్నెస్, వైట్ కాలర్, పెబుల్ స్ట్రూన్. ఇవి మనకి జర్నీ లెసన్లో ఉన్నటువంటి హైఫినేటెడ్ కాంపౌండ్ వర్డ్స్. దెన్ మూవింగ్ టు థర్డ్ వన్ అండ్ ద లాస్ట్ కేటగిరీ క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్. అంటే ఎటువంటి స్పేస్ ఇవ్వకుండా, మధ్యలో ఎటువంటి హైఫన్ ఉపయోగించకుండా, ఎటువంటి గ్యాప్ లేకుండా రాస్తే దోస్ ఆర్ కాల్డ్ క్లోజ్డ్ కాంపౌండ్స్. దీంట్లో మనకి ఎనీవే ఒకటి, క్లాస్ రూమ్ ఒకటి. ఇవి మనకి ద జర్నీ లెసన్లో ఉన్నటువంటి కాంపౌండ్ వర్డ్స్ అనమాట. ఇక్కడ మనకి బీలో ఇంకొక టాస్క్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు మేక్ హైఫినేటెడ్ కాంపౌండ్ వర్డ్స్. ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్లో కొన్ని బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఖాళీ ఇవ్వడం జరిగింది. వీటిలో ఏం చేయమంటున్నాడంటే హైఫినేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ ఉపయోగించుకొని వాటిని ఫిల్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. రిఫర్ టు ఏ డిక్షనరీ అండ్ గెట్ ద మీనింగ్. ఇఫ్ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్ యూ మే యూజ్ డిక్షనరీ. ఏమన్నా సహాయం కావాలి అంటే అవసరమైతే మీనింగ్ కోసం డిక్షనరీ కూడా చూసుకోమని చెప్తున్నాడు. రైట్ ఏ ఫ్యూ సెంటెన్సెస్ యూజింగ్ దెమ్ అప్రాప్రియేట్లీ. అట్లాగే వీటిని ఉపయోగించుకొని ఓన్ సెంటెన్సెస్ కూడా రాయమంటున్నాడు. వీటిలో కొన్నిటిని ఫస్ట్ అసలు ఇక్కడ ఉన్నటువంటి మీనింగ్ ప్రకారం ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం ఫిల్ చేయొచ్చు. మన కోసం ఆల్రెడీ ఫిల్ చేయడం జరిగింది. 20 కిలో చెస్ట్. 20 కిలో చెస్ట్ అంటే 20 కేజీలు బరువు ఉన్నటువంటి ఐరన్ బాక్స్ అని అర్థం. అట్లాగే అంటే ఈ 20 ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం సెకండ్ది, థర్డ్ది కూడా ఫ్రేమ్ చేయాలన్నమాట. సెంటెన్స్ 20 ఏదైతే ఉందో అది కీవర్డ్గా బేస్ చేసుకొని ఇక్కడ రిమైనింగ్ 2 కూడా మనం ఫిల్ చేయాలి 20 కిలో చెస్ట్ లాగానే. నెక్స్ట్ 20 రూపీ, అక్కడ ఏం రాయొచ్చు మనం 20 రూపీ నోట్, NOTE 20 రూపీ నోట్. నెక్స్ట్ అట్లాగే థర్డ్ కాలంలో వచ్చేది మనకు ఆల్రెడీ వాడు ఇవ్వటం జరిగింది. ఫస్ట్ కాలంలో 20 ఉంది, థర్డ్ కాలంలో టిన్ ఉంది. టిన్ అంటే ఇందుట్లో మనకి ఒకటి ఆయిల్ కానీ, వాటర్ కానీ, లీటర్స్ కానీ ఏదైతే ఉందో అలాంటి లిక్విడ్ ద్రావణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేసే వాటిని మనం టిన్ అంటాము. సో 20 ఏం టిన్ అనొచ్చు, 20 లీటర్స్ టిన్ అనొచ్చు మనం. 20
లీటర్స్ టిన్ అనొచ్చు. కాబట్టి ఇక్కడ మనం 20 లీటర్స్ LITRES రాస్తే అక్కడ మనకి LITRS రాస్తే 20 లీటర్స్ సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మూవింగ్ టు సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఆల్రెడీ మనకి ఇక్కడ రాయడం జరిగింది, న్యూలీ వెడ్డెడ్ వైఫ్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి మనం ఉపయోగించుకోవాల్సినటువంటి కీవర్డ్ వచ్చేసి ఇక్కడ న్యూలీ, సెకండ్ కాలం ఖాళీ ఉంది, అసోసియేషన్ అసోసియేషన్ మీన్స్ సమాఖ్య. న్యూలీ కొత్తగా సమాఖ్య ఏమై ఉంటుంది, ఏర్పాటు అయి ఉంటుంది, అంటే ఏర్పాటు అయి ఉంటుంది కొత్తగా. కాబట్టి న్యూలీ కొత్తగా ఏర్పడినటువంటి సమాఖ్య అని తెలుగు సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తే దాన్ని మన ఇంగ్లీష్లో న్యూలీ ఫార్మ్డ్ అసోసియేషన్, న్యూలీ ఫార్మ్డ్ FORMED, న్యూలీ ఫార్మ్డ్ అసోసియేషన్. నెక్స్ట్ తర్వాత న్యూలీ కన్స్ట్రక్టెడ్, కొత్తగా నిర్మించినటువంటి, కొత్తగా ఏమి నిర్మిస్తారు, భవనాలు నిర్మిస్తారు. కాబట్టి న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అంటే ఈ థర్డ్ కాలంలో మనం కన్స్ట్రక్టెడ్ పక్కన బిల్డింగ్ రాస్తే అక్కడికి అది మనకి సరిపోతుంది. నెక్స్ట్ వన్ న్యూలీ డాష్ పార్టిసల్, న్యూలీ కొత్తగా కనుగొన్నటువంటి. ఇక్కడ మనం డిస్కవర్డ్ DISCOVERED డిస్కవర్డ్ రాస్తే మనకి ఇది సరిపోతుంది, న్యూలీ డిస్కవర్డ్ పార్టిసల్. నెక్స్ట్ ఫ్లడ్ హిట్ డాష్, వరద ముప్పుకి గురైనటువంటి గ్రామాలు. ఏంటివి ఇక్కడ గ్రామాలు లేదా ప్రాంతాలు రాసుకోవచ్చు. ఎక్కువ గ్రామాలు ఉపయోగిస్తే మనం ఫ్లడ్ హిట్ విలేజెస్, VILLAGES విలేజెస్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ హోమ్ మేడ్ వైన్, ఆల్రెడీ ఫస్ట్ మనకి ఇవ్వడం జరిగింది, హోమ్ మేడ్ వైన్, ఇంట్లో తయారు చేసినటువంటి వైన్. నెక్స్ట్ ఫ్లడ్ డాష్ విలేజెస్, ఆల్రెడీ ఇక్కడ మనకి సెకండ్లో వచ్చింది, ఇక్కడ రాసుకోవచ్చు మనం వరదకి గురైనటువంటి ప్రాంతాలు, గురవటానికి ఇక్కడ మనం హిట్ అనే మాట రాస్తే ఫ్లడ్ హిట్ విలేజెస్. నెక్స్ట్ పెబుల్ డాష్ రోడ్, మన జర్నీ లెసన్లో ఉంది, వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడు ఎలాంటి రోడ్ మీద వెళ్ళాడని చెప్పుకుందాం, పెబుల్ స్ట్రాన్ రోడ్, గులకరాలతో నిండిపోయినటువంటి రోడ్ అనమాట. నెక్స్ట్ డాష్ హార్టెడ్ పీపుల్, జాలి దయ ఉన్నటువంటి మనుషులు. ఇక్కడ మనకి జాలి అనే మాట ఏది ఇస్తుంది, ఏవాడు, కైండ్ హార్టెడ్ పీపుల్. కాబట్టి ఇక్కడ మనం కైండ్ హార్టెడ్ పీపుల్. నెక్స్ట్ వన్ వెల్, బాగా, డాష్ మ్యాన్, బాగా, మ్యాన్ మనిషి. ఇక్కడ బాగా చదివినటువంటి మనిషి అని రాయొచ్చు మనం. కాబట్టి వెల్ రీడ్ మ్యాన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫస్ట్ ఆల్రెడీ వాడే ఇచ్చేసారు మనకి, వైట్ కాలర్ జాబ్. నెక్స్ట్ పింక్, ఫస్ట్ దాంట్లోనే పింక్ ఇచ్చాడు, సెకండ్ది థర్డ్ ఏదైతే ఉందో అది మనకి బ్లాంక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెండు రాసుకోవచ్చు, ఒకటి పింక్ కార్డ్ హోల్డర్ రాసుకోవచ్చు, లేదా పింక్ కలర్డ్ శారీ కూడా రాసుకోవచ్చు. పింక్ కార్డ్ హోల్డర్, పింక్ కార్డ్స్ కూడా ఉంటాయి, మీకు తెలుసు కదా, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైట్ కార్డ్ కాకుండా పింక్ కార్డ్ ఇస్తారు. కాబట్టి పింక్ కార్డ్ హోల్డర్ అది రాసుకోవచ్చు, లేదా పింక్ కలర్ శారీ అది కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ది తర్వాతది డాష్ యూనియన్. ఇక్కడ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే కొత్తగా ఏర్పాటైనటువంటి యూనియన్. ఇందాక మనం ఎలా అయితే న్యూలీ ఫార్మ్డ్ అసోసియేషన్ ఎలా అయితే అనుకున్నామో ఇది కూడా అలాగే రాసుకోవచ్చు, న్యూలీ ఫార్మ్డ్ ఆర్ రీసెంట్లీ ఫార్మ్డ్ యూనియన్ అలా రాసుకోవచ్చు అనమాట. స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఇంతకుముందు పేజీలో మనం ఏదైతే కంప్లీట్ చేసామో కాంపౌండ్ వర్డ్స్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేసాం కదా, వాటిని బేస్ చేసుకుని ఇక్కడ మనకు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద మిస్సింగ్ పార్ట్స్ ఆఫ్ కాంపౌండ్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పేరాలో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కరెక్ట్ అయినటువంటి కాంపౌండ్ వర్డ్స్ తీసుకొచ్చి ఇక్కడ రాయండి అని చెప్పేసి అంటున్నాడు. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నటువంటి, అంటే మనం ఆ బాక్స్లో ఏవైతే మిస్ అయినాయి మనం ఇందాక రాసామో వాటిలో కొన్ని వర్డ్స్ మనకి ఇక్కడికి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోకి యూజ్ అవుతాయి అన్నమాట. అదేంటో చూద్దాం. కేదార్నాథ్ లివ్డ్ ఇన్ ఉత్తరాఖండ్. కేదార్నాథ్ అనే అతను ఉత్తరాఖండ్లో నివసిస్తూ ఉన్నాడు. డ్యూ టు హెవీ రైన్స్, బాగా వర్షాలు పడటం వల్ల హీజ్ విలేజ్ వాజ్ హిట్ బై ఫ్లడ్స్. బాగా వర్షాలు పడటం వల్ల అతను
గ్రామం ఏదైతే ఉందో అది వరదకు గురైందంట. ఈజ్ న్యూలీ డాష్ హౌస్ ఫెల్ డౌన్. ఈజ్ న్యూలీ డాష్ హౌస్. సో వాళ్ళ విలేజ్ ఏదైతే ఉందో అది వరదలకు గురైంది కాబట్టి అతను కొత్తగా డాష్ హౌస్ అంటున్నాడు. కొత్తగా ఇల్లుని ఏం చేస్తారు, ఎవరైనా నిర్మించుకుంటారు. కాబట్టి ఇక్కడ మనం న్యూలీ కన్స్ట్రక్టెడ్ CONSTRUCTED ఈజ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ ఫెల్ డౌన్. ఎప్పుడైతే వరదలకు గురైందో అతని విలేజ్, తను కొత్తగా నిర్మించినటువంటి తన హౌస్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఫెల్ డౌన్, అది పడిపోయింది. అండ్ హీ బికేమ్ డాష్ లెస్. సో ఇల్లు పడిపోయిన వాళ్ళందరినీ, అంటే ఇల్లు లేని వాళ్ళందరూ మనం ఏమంటాము, ఇక్కడ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు లెస్ అని. ఇల్లు లేని వాళ్ళని మనం హోమ్లెస్ అంటాము. ఏమంటాం మనం? హోమ్లెస్. కాబట్టి ఇక్కడ HOME రాస్తాము. సో తను ఇల్లు పడిపోవడం వల్ల అతను ఇల్లు లేనివాడు అయిపోయాడు. ద చీఫ్ మినిస్టర్ విజిటెడ్. వాళ్ళ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన సందర్శించారు. వేటిని సందర్శించారు? విజిటెడ్ ఆల్ ద డాష్ హిట్ విలేజెస్. ఆల్రెడీ ఆ ఊరికి ఏమొచ్చిందని చెప్పుకున్నాం మనం? ఫ్లడ్ వచ్చింది అనుకున్నాం. అంటే ఫ్లడ్, వరద తాకిడికి గురైనటువంటి గ్రామాలు. కాబట్టి ఇక్కడ ఫ్లడ్ అనే మాట ఏదైతే ఉందో అది ఇక్కడ వస్తుంది అనమాట. ఆల్ ద ఫ్లడ్ హిట్ విలేజెస్, వరద తాకిడికి గురైనటువంటి ప్రాంతాల మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి విజిట్ చేయడం జరిగింది. అండ్ అనౌన్స్డ్ ఇమీడియట్ హెల్ప్, ఆయన కూడా తక్షణ సాయం ప్రకటించారు. హౌఎవర్, ఏది ఏమైనప్పటికీ ఈ కేదార్నాథ్ అనే యువకుడు ఎవరైతే ఉన్నారో అతను లాస్ట్, కోల్పోయాడు, ఈజ్ సెల్ఫ్ డాష్. అంటే ఇల్లిపోయినప్పుడు, ఏదైనా మనకి జరిగినప్పుడు మనిషి తన యొక్క నమ్మకాన్ని కోల్పోతారనమాట. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇక్కడ మనం కాన్ఫిడెన్స్ రాస్తే సరిపోతుంది. కేదార్నాథ్ లాస్ట్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తాను తన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని తాను కోల్పోయాడు. అండ్ ట్రై టు కమిట్ సూసైడ్, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు కాబట్టి అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. బై జంపింగ్ ఇన్ టు ద ఫ్లడ్డెడ్ రివర్, ఆ వరద ప్రాంతానికి గురైనటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నది ఏదైతే ఉందో దానిలో దూకి తను ఆత్మహత్యకి ప్రయత్నించాడు. సమ్ బ్రేవ్ అండ్ డాష్ హార్టెడ్ పీపుల్. బ్రేవ్ మీన్స్ కొంతమంది ధైర్యవంతులైనటువంటి, అట్లాగే అయ్యో పాపం చనిపోతున్నాడు అని చెప్పేసి ఎలాంటి హార్ట్ ఉన్న పీపుల్? కైండ్ హార్టెడ్ పీపుల్. జాలీ దయ ఉన్న వాళ్ళు మాత్రమే సహాయం చేస్తారు కదా. కాబట్టి సమ్ బ్రేవ్ అండ్ కైండ్ హార్టెడ్ పీపుల్ రెస్క్యూడ్ హిమ్. అతన్ని రెస్క్యూ మీన్స్ సేవ్, కాపాడటం, రక్షించారు. అండ్ రిస్కింగ్ దేర్ లైవ్స్, వాళ్ళ యొక్క ప్రాణాలను బలంగా పెట్టి, అంటే వాళ్ళ యొక్క ప్రాణాలు ఏవైతే వాటిని పణంగా పెట్టి ఈ యొక్క కేదార్నాథ్ని రక్షించడం జరిగింది. దే టోల్డ్ దేర్ స్టోరీస్ టు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ వరదలో వాళ్ళు ఏమేమి కోల్పోయారో వాళ్ళు కూడా అతనికి వాళ్ళ యొక్క కథలు చెప్పడం జరిగిందనమాట. సమ్వన్ హ్యాడ్ లాస్ట్ ఈజ్ డాష్ వెడ్డెడ్ వైఫ్. వీళ్ళల్లో ఎవరో ఒక అతనంట కోల్పోయాడంట, వెడ్డెడ్ మ్యారేజ్ అయినటువంటి వైఫ్, భార్య, కొత్తగా. కాబట్టి ఇక్కడ మనకి న్యూలీ వెడ్డెడ్ వైఫ్, ఇక్కడ మనకి ఏమొస్తుంది? న్యూలీ. వీళ్ళల్లో ఒక అతను తనకి కొత్తగా మ్యారేజ్ అయిందంట, ఈ వరదల్లో తన యొక్క భార్యను కూడా కోల్పోయాడంట. అండ్ సమ్వన్ ఎల్స్ హ్యాడ్ లాస్ట్ ఆల్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్. కొంతమంది అయితే ఈ యొక్క వరదల్లో తమ యొక్క పూర్తి కుటుంబాన్ని కూడా కోల్పోవడం జరిగింది. వన్ ఆఫ్ దెమ్ ఆఫర్డ్ హిమ్ ఏ డాష్ కాలర్ జాబ్. వీళ్ళలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే కైండ్ హార్టెడ్ పీపుల్, ఇతని యొక్క పరిస్థితిని గమనించిన వాళ్ళు ఇతనికి ఒక జాబ్ ఆఫర్ చేశారంట. అది ఎలాంటి జాబు రాయాలి అంటే మనం దాని నెక్స్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా చూస్తే మనం ఇక్కడ రాయొచ్చు. ఇట్ రిక్వైర్డ్ హిమ్ టు క్యారీ రైస్ బ్యాగ్స్. అంటే బియ్యం బస్తాలు ఏవైతే ఉన్నాయో, బరువులు మోయటం ఏవైతే ఉందో దాన్ని మోసే జాబ్ ఆఫర్ చేశారనమాట. స్టూడెంట్స్ చూడండి, మనకి బరువులు మోసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరై ఉంటారో ఒకసారి గెస్ చేయండి. మీరు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ బరువులు మోస్తూ ఉంటారు కదా, వాళ్ళు పోర్టర్స్ అనమాట. వాళ్ళు ఏ కలర్ షర్ట్లు వేసుకుంటారు? వాళ్ళు బ్లూ కలర్. ఏ కలర్ షర్ట్ వేసుకుంటారు? బ్లూ కలర్ అనమాట. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు? వన్ ఆఫ్ దమ్ ఆఫర్డ్ హిమ్ ఏ బ్లూ కాలర్ జాబ్. ఎందుకని? బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటారు వాళ్ళు, కాబట్టి బ్లూ కాలర్ జాబ్ అంటే పోర్టర్ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అన్నారనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, అతను ఏం చేయాలి? ఆ జాబ్ కనుక తను స్వీకరిస్తే ఇట్ రిక్వైర్డ్ హిమ్ టు క్యారీ రైస్ బ్యాగ్స్. ఆ రైస్ బ్యాగ్స్, బియ్యం బస్తాలు ఏవైతున్నాయో వాటిని మోయాలి. బట్ హీ కుడ్ నాట్ క్యారీ, కానీ అతను మోయలేడంటే ఈవెన్ ఏ
20 డాష్ బ్యాగ్ అంటున్నాడు. 20 బ్యాగ్ అంటున్నాడు కాబట్టి అక్కడ మనకి ఆటోమేటిక్గా ఏం వర్డ్ వస్తుంది? కిలో. ఏ 20 కిలో బ్యాగ్. అతను కనీసం 20 కేజీల బస్తాను కూడా ఎత్తలేడనమాట. కాబట్టి అతను ఆ జాబ్ చేయలేడు. కాబట్టి ఈ ఆస్క్డ్ ఫర్ ఏ డాష్ జాబ్. అతను బ్లూ కాలర్ జాబ్ వద్దు అన్నాడు కాబట్టి అతను ఆటోమేటిక్గా ఏం జాబ్ అడుగుంటాడు? మనకి లెసన్లో వచ్చింది కదా, వైట్ కాలర్ జాబ్. వైట్ కాలర్ జాబ్ అంటే ఏం జాబ్? అది గవర్నమెంట్ జాబ్ అనమాట. సో ఈ ఆస్క్డ్ ఫర్ ఏ వైట్ కాలర్ జాబ్ కావాలి అని చెప్పేసి అతను అడిగాడు. బట్ నో సచ్ ఏ జాబ్స్ వర్ అవైలబుల్. కానీ అలాంటి జాబ్స్ ఎక్కడా కూడా అందుబాటులో లేవు. వన్ ఆఫ్ దమ్ సజెస్టెడ్. వాళ్ళల్లో ఎవరో ఒక అతను చెప్పాడంటే ఏమని? డాష్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటే ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా కనుక వాళ్ళే కొంచెం అమౌంట్ సమకూర్చుకొని ఉద్యోగం చేస్తూ ఉంటే దాన్ని మనం తెలుగులో అయితే స్వయం ఉపాధి అని చెప్పేసి అంటాము. అంటే స్వయంగా తనకు తానే చేసుకుంటే. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఇక్కడ మనకి సెల్ఫ్ అనే మాట రావాలన్నమాట. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. బట్ కేదార్నాథ్ హ్యాడ్ నో మనీ. ఇలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో కూడా ఏమైనా వ్యాపారం కానీ ఏదైనా చేయాలి అంటే దానికి కూడా పెట్టుబడి కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలన్నమాట. బట్ కేదార్నాథ్ హ్యాడ్ నో మనీ. కానీ ఇక్కడ కేదార్నాథ్ దగ్గర ఎటువంటి డబ్బులు లేవు కాబట్టి ఇతనికి ఇది కూడా కుదరదు. వన్ డే, ఒకరోజు, యాజ్ హీ వాజ్ వాకింగ్ ఆన్ ద పెబుల్ డాష్ రోడ్. గులకరాలతో నిండినటువంటి రోడ్డు మనకి జర్నీ లెసన్లో వచ్చింది. పెబుల్ స్టోన్ రోడ్, గులకరాలతో నిండిపోయినటువంటి రోడ్డు మీద అతను నడుస్తూ ఉండగా హీ ఫౌండ్ సమ్ డాష్ ప్లేటెడ్ ఐడోల్స్. ఐడోల్స్ అంటే విగ్రహాలు కదా. ఇక్కడ పూత పూసినటువంటి ఎక్కువ ఏ కాస్ట్ ఉంటాయి మనకి? గోల్డ్. కాబట్టి హీ ఫౌండ్ సమ్ గోల్డ్ ప్లేటెడ్ ఐడోల్స్ అండ్ జ్యువెలరీ ఇన్ ఏ బాక్స్. అతను ఆ యొక్క గులకరాలతో ఉన్నటువంటి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే అక్కడికి అతనికి బంగారంతో పూత పూసినటువంటి కొన్ని విగ్రహాలు, అట్లాగే కొన్ని నగలు ఉన్నటువంటి ఒక బాక్స్ దొరికిందంట. ఆ విధంగా కేదార్నాథ్ తన యొక్క కథ సుఖాంతం అయ్యడం జరిగింది. ఇక్కడ మనం ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఉపయోగించినవన్నీ కూడా ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంతకుముందు టాస్క్లో మనం కంప్లీట్ చేసినవే కాంపౌండ్ వర్డ్స్ అనమాట. స్టూడెంట్స్, మనకి ఈ కాంపౌండ్ వర్డ్స్ మీద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే మనకి పుడతా వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్ అని చెప్పేసి క్వశ్చన్ ఒకటి వస్తుంది. మనకి 8 వర్డ్స్ ఇచ్చేసి కింద 2 హెడ్డింగ్స్ ఇచ్చేసి అన్నిట్లో 4 వర్డ్స్ సేమ్ కేటగిరీ, 4 వర్డ్స్ సేమ్ కేటగిరీ ఉంటాయి. వాటిని మనం క్లాసిఫికేషన్ చేయాలన్నమాట. సో అట్లాగే ఇక్కడ మనకి 8 వర్డ్స్ అంటే 4 క్లోజర్ కాంపౌండ్స్ ఇస్తే 4 ఏమో హైఫినేటెడ్ ఇస్తాడు. సో కింద హైఫినేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అని హెడ్డింగ్ ఇస్తాడు, పక్కనేమో కుడి చేతి వైపేమో క్లోజర్ కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పి హెడ్డింగ్ ఇస్తాడు అనమాట. సో హైఫినేటెడ్ కింద, క్లోజర్ కింద, సమ్ టైమ్స్ ఓపెన్ క్లోజ్డ్, సమ్ టైమ్స్ ఓపెన్ హైఫినేటెడ్ ఇలా ఇస్తాడనమాట. మనం చేయాల్సిన జస్ట్ క్లాసిఫికేషనే. ఇది చాలా ఈజీ. ఎందుకని? ఓపెన్ ఒక లెటర్ గ్యాప్ ఉంటేనేమో అది ఓపెన్ అని, మధ్యలో ఐఫన్ ఉంటేనేమో హైఫినేటెడ్ అని, గ్యాప్ లేకుండా ఐఫన్ లేకుండా ఉంటే క్లోజర్ కాంపౌండ్ వర్డ్స్ అనమాట. సో ఈ టాస్క్ మనకి చాలా ఈజీగా మనం మార్కులు సంపాదించుకోవచ్చు. స్టూడెంట్స్, మనకి వొకాబులరీలో ఇంకొక రోమన్ నెంబర్ 2 సెకండ్ టాపిక్ వచ్చేసరికి లుక్ ఎట్ ద వర్డ్ ఢిల్లీ డాలీ ఫ్రమ్ ద టెక్స్ట్. దిస్ ఈజ్ ఏ రీడూప్లికేటివ్ వర్డ్. ఇక్కడ మనకి ఢిల్లీ డాలీ అని చెప్పేసి ఒక మాట ఏదైతుందో అది మనకి ద జర్నీ లెసన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఢిల్లీ డాలీ మీన్స్ తర్జన భర్జన భరతం అనమాట. అంటే చేద్దామా వద్దా, వెళ్దామా వద్దా, చేయాలా వద్దా అని చెప్పేసి ఏదైతే ఉందో అలాంటి సిచ్యువేషన్ మనం ఢిల్లీ డాలీ అని చెప్పేసి అంటాం. దిస్ ఈజ్ ఏ రీడూప్లికేటివ్ వర్డ్. ద వర్డ్ సూపర్ డూపర్ అండ్ బై బై ఆర్ ఆల్సో రీడూప్లికేటివ్ వర్డ్స్. అంటే ఢిల్లీ డాలీ, అట్లాగే సూపర్ డూపర్, అట్లాగే బై బై, ఇవి ఏవైతున్నాయి వీటిలన్నింటినీ కూడా మనం రీడూప్లికేటివ్ వర్డ్స్ అంటాము. డూప్లికేట్ అంటే తెలుసు కదా, నకిలీ వర్డ్స్ అని చెప్పేసి. బట్ దే బిలాంగ్ టు డిఫరెంట్ కేటగిరీస్ షోన్స్ బిలో. కానీ ఇవన్నీ రీడూప్లికేట్ వర్డ్సే. కానీ ఈ రీడూప్లికేటివ్ వర్డ్స్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ముఖ్యంగా దే ఆర్ 3 ఇంపార్టెంట్ కేటగిరీస్. ఈ రీడూప్లికేటివ్ వర్డ్స్లో 3 ఇంపార్టెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అవి ఏంటంటే మనకి కింద చెప్తున్నాడు. ఫస్ట్ వన్ ఒకటి వచ్చేసి డూప్లికేటివ్ టైప్. హియర్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ రిపీటెడ్ వితౌట్ ఎనీ చేంజ్. డూప్లికేటివ్ వర్డ్స్ అంటే ఈ డూప్లికేటివ్ టైప్లో డూప్లికేటివ్ వర్డ్స్ అంటే ఇక్కడ మనకి 2 వర్డ్స్ ఉంటాయి. 2 వర్డ్స్లో ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వర్డ్ యాజ్ ఇట్ ఈస్గా ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా రెండోది కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. అంటే మనం ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జిరాక్స్ కాపీ.
ఇట్ ఈజ్ నథింగ్ బట్ జెరాక్స్ కాపీ. ఫస్ట్ వర్డ్ ఎలా ఉందో రెండో వర్డ్ కూడా యాజ్ రీజ్గా అలాగే ఉంటే దాన్ని మనం డూప్లికేటివ్ టైప్ అని చెప్పేసి అంటాం. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ బై అని ఉంది, ఇక్కడ బీవైఈ బై రెండో వర్డ్ అయినటువంటి బీవైఈ బై యాజ్ రీజ్గా ఫస్ట్ ఉన్నటువంటి బీవైఈ బై ఏదైతే ఉందో సెకండ్ ఉన్నటువంటి బీవైఈ బై కూడా అలాగే ఉంది. అంటే సేమ్ జెరాక్స్ కాపీ దించేశారనమాట. అలాంటి వాటిని మనం డూప్లికేట్ అని చెప్పేసి అంటాము. అలాంటి వాటిని డూప్లికేటివ్ టైప్ అంటే ఇట్ హ్యాజ్ వితౌట్ ఎనీ చేంజెస్, దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు అనమాట. అలాంటి వాటిని మనం డూప్లికేటివ్ టైప్ అంటాం. దెన్ నెక్స్ట్ మోడల్, సెకండ్ మోడల్ వచ్చేసరికి మనకి ఎలిటరేటివ్ టైప్. అంటే మనకి ఇవన్నీ కూడా రీడూప్లికేటివ్సే, కానీ వీటిలో 3 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డూప్లికేటివ్ టైప్, అంటే ఫస్ట్ వర్డ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా అలాగే ఉంటే దాన్ని డూప్లికేటివ్ టైప్ అంటాము. సెకండ్ వన్ ఎలిటరేటివ్ టైప్. ఎలిటరేటివ్ టైప్ మీన్స్ హియర్ ద 2 parts have the same consonant but different vowels. ఈ టైప్లో వర్డ్స్ ఎలా ఉంటాయంటే స్టూడెంట్స్, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 26 లెటర్స్ 26 అక్షరాలు ఉంటాయని, వాటిలో AEIOU ఈ 5 అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అచ్చులు ఓవెల్స్ అని, రిమైనింగ్ 21 అంటే ఎక్సెప్ట్ AEIOU B to Z రిమైనింగ్ 21 లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాన్సోనెంట్స్ హల్లులు అంటామని మీకు తెలుసు కదా. సో ఇక్కడ దీంట్లో కూడా మనకి ఎలిటరేటివ్ టైప్ వర్డ్స్లో కూడా 2 వర్డ్స్ ఉంటాయి. 2 వర్డ్స్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఫస్ట్ వర్డ్లో ఉన్నటువంటి మొదటి అక్షరము, సెకండ్ వర్డ్లో ఉన్నటువంటి మొదటి అక్షరం ఏదైతే ఉందో అది సేమ్ కాన్సనెంట్ అవుతాయి. సేమ్ కాన్సనెంట్. ఫర్ సపోజ్ ఇక్కడ ఢిల్లీ డాలీ అని 2 వర్డ్స్ ఉన్నాయి. దానిలో డి ఏదైతే ఉందో అది కాన్సనెంట్, అంటే AEIOU హచ్చు కాదనమాట, ఇది ఒక కాన్సనెంట్ హల్లు. అట్లాగే డాలీలో చూస్తే ఫస్ట్ లెటర్ అనేటువంటి డి ఏదైతే ఉందో అది కూడా మనకు కాన్సనెంటే. అంటే ఈ టైప్లో 2 వర్డ్స్ ఉంటాయి. ఈ 2 వర్డ్స్ కూడా సేమ్ కాన్సనెంట్తో స్టార్ట్ అవుతాయి. 2 వర్డ్స్ ఉంటాయి, 2 వర్డ్స్ కూడా సేమ్ కాన్సనెంట్తో స్టార్ట్ అవుతాయి. కానీ సెకండ్ లెటర్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఓవెల్ అయి ఉంటుంది. ఓవెల్ మీన్స్ అచ్చు, AEIOU అచ్చు అయి ఉంటుంది. కానీ ఫస్ట్ వర్డ్లో ఉన్నటువంటి ఓవెలు సెకండ్ వర్డ్లో ఉన్నటువంటి ఓవెల్ ఏవైతే ఉన్నాయో బోత్ ఆర్ డిఫరెంట్. మొదటి పదంలో ఉన్నటువంటి ఓవెల్ ఏదైతే ఉందో అది రెండో పదంలో ఉన్నటువంటి ఓవెల్తో సమానంగా ఉండదు, ఈక్వల్గా ఉండదు, వేరేది ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ ఇక్కడ ఢిల్లీలో సెకండ్ లెటర్ AEIOU ఇది ఓవెలే. అట్లాగే సెకండ్ వర్డ్లో డాలీ దాంట్లో ఏ అది కూడా ఓవెలే. కానీ రెండు ఒకేలాలో చూడండి, ఇక్కడ ఐ ఉంటే అక్కడ ఏ ఉంది, అంటే బోత్ ఆర్ డిఫరెంట్ ఓవెల్స్ అనమాట. నెక్స్ట్ అట్లాగే చిట్ చాట్. చిట్లో మొదటి అక్షరం సి ఏదైతే ఉందో అది కాన్సనెంట్, చాట్లో మొదటి అక్షరం సి కాన్సనెంట్. అంటే రెండు ఒకే కాన్సనెంట్స్ అవుతాయి, కానీ రెండిట్లో మాత్రం వేరు వేరు ఓవెల్స్ ఉంటాయి అన్నమాట. చిట్లో థర్డ్ లెటర్ చూడండి, థర్డ్ లెటర్ ఏదైతే ఉందో అది మనకి ఐ ఓవెల్, చాట్లో థర్డ్ లెటర్ ఏ ఓవెల్, కానీ బోత్ ఆర్ డిఫరెంట్. ఇలాంటి వాటిని మనం ఎలిటరేటివ్ టైప్స్ అని చెప్పేసి అంటాం. ఇలాంటి వాటి అంటే రెండు పదాలు కూడా ఒకే కాన్సనెంట్తో స్టార్ట్ అవుతాయి, కానీ సెకండ్ లెటర్ కానీ థర్డ్ లెటర్ కానీ కంపల్సరీగా అది ఓవెల్ అయి ఉంటుంది, కానీ బోత్ ఆర్ డిఫరెంట్ ఓవెల్స్. ఓవెల్ అయితే కంపల్సరీగా ఓవెల్ అవుతుంది, కానీ ఫస్ట్ వర్డ్లో ఉన్నటువంటి ఓవెల్ వేరు, సెకండ్ వర్డ్లో ఉన్నటువంటి ఓవెల్ వేరు అనమాట. అలాంటి వాటిని మనం ఎలిటరేటివ్ టైప్ వర్డ్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ థర్డ్ వన్ రైమింగ్ టైప్. థర్డ్ వన్ వచ్చేసరికి రైమింగ్ టైప్. హియర్ ద సెకండ్ వర్డ్స్ స్టార్ట్స్ విత్ ఎ డిఫరెంట్ కాన్సోనెంట్ బట్ రైమ్స్ విత్ ద ఫస్ట్ పార్ట్. రైమింగ్ టైప్స్ అంటే మొదటి పదం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ఫస్ట్ అక్షరం, రెండో పదంలో ఉన్నటువంటి ఫస్ట్ అక్షరం ఏదైతే ఉందో రెండు కూడా వేరు వేరు ఉంటాయి. ఎప్పుడు కూడా కాన్సనెంట్స్ అయి ఉంటాయి. అంటే 21 అక్షరాలు అనుకున్నాం కదా, AEIOUలు కాకుండా రిమైనింగ్ 21 అక్షరాలతోనే స్టార్ట్ అవుతాయి. బోత్ ఆర్ డిఫరెంట్, రెండు కూడా వేరు వేరు అక్షరాలతో ఉంటాయి. కానీ ఫస్ట్ వర్డ్ పలికినప్పుడు ఫస్ట్ పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని పలికినప్పుడు దాని చివరి భాగము, రెండో పదం పలికినప్పుడు దాని చివరి భాగము ఒకేలా పలుకుతాయి. రైమ్స్. ఫర్ సపోజ్ హియర్ సూపర్, నెక్స్ట్ డూపర్. సూపర్ అన్నప్పుడు చివరి రర్ర పలికింది. అట్ ద సేమ్ టైం డూపర్ అన్నప్పుడు ఇక్కడ మనకి రర్ర పలికింది. అంటే మొదటి పదం పలికినప్పుడు చివరిలో ఎలా అయితే పలికామో సెకండ్ పదం కూడా పలికినప్పుడు సేమ్ అలాగే కనుక పలికితే వాటిని మనం రైమింగ్ టైప్ వర్డ్స్ అని చెప్పేసి అంటాము. అంటే రెండు వేరు వేరు కాన్సోనెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మొదటి పదం పలికినప్పుడు ఒకేలా పలుకుతాము, సెకండ్ వర్డ్ పలికినప్పుడు కూడా ఒకేలా పలికితే వాటిని మనం రైమింగ్ టైప్ వర్డ్స్ అని చెప్పేసి అంటాము. ఓకేనా స్టూడెంట్స్?
రీడూప్లికేట్ వర్డ్స్లో మనకి 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఇది డూప్లికేటివ్ టైపు. సేమ్ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాస్తే దాన్ని డూప్లికేటివ్, నథింగ్ బట్ జిరాక్స్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, యాజ్ ఇట్ ఈస్గా అలా రాస్తే ఒక విధంగా అంటే జిరాక్స్ కాపీ అంటాము. నెక్స్ట్ ఎలిట్రేట్ టైపు. ఎలిట్రేటివ్ టైప్లో మనకి సేమ్ కాన్సనెంట్స్ ఉంటాయి, కానీ సెకండ్ లెటర్ కానీ థర్డ్ లెటర్ కానీ కంపల్సరీగా ఓవెల్ అయి ఉంటుంది. బట్ బోత్ ఆర్ డిఫరెంట్ ఓవెల్స్. 2 అక్షరం కానీ 3 అక్షరం కానీ కంపల్సరీగా ఓవెల్ అయి ఉంటుంది, కానీ వేరు వేరు ఓవెల్స్ కలిగి ఉంటాయి 2 వర్డ్స్ కూడా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి 2 పదాలు ఉంటాయి. 2 పదాలు కూడా డిఫరెంట్ కాన్సనెంట్స్తో స్టార్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ పదంలో మొదటి అక్షరం కాన్సనెంట్ అయి ఉంటుంది, రెండో పదంలో మొదటి అక్షరం కూడా కాన్సనెంట్ అయి ఉంటుంది, కానీ 2 కూడా డిఫరెంట్గా ఉంటాయి. అట్లాగే మొదటి పదాన్ని పలికినప్పుడు చివర భాగం ఏదైతే ఉందో అది, రెండో పదాన్ని పలికినప్పుడు చివరి భాగం ఏదైతే ఉందో అది, 2 కూడా ఒకేలా పలుకుతాయి. రైమింగ్ అంటాం దాన్ని మనం రైమింగ్ అంటాం అనమాట. నథింగ్ బట్ ప్రాస అంటాం. తెలుగులో మనం ప్రాస అంటాం కదా, తెలుగులో మీరు ప్రాస నియమము అని చెప్పి చదువుకుంటారు. సో అలా ఒకేలా కనుక పలికితే వాటిని మనం రైమింగ్ టైప్ అంటాము. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ కింద ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఏది? లుక్ ఎట్ ద ఫాలోయింగ్ రీడూప్లికేటివ్స్ కేర్ఫుల్లీ అండ్ పుట్ దెమ్ అండర్ ప్రాపర్ హెడింగ్స్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. కింద మనకి ఈ రీడూప్లికేటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కింద కొన్ని లిస్ట్ ఇచ్చాడు. వాటిని బాగా ఒకసారి అబ్జర్వ్ చేసి ఈ పెయిన్ ఉన్నటువంటి 3 టైప్స్ ఉన్నాయి ఇందులో మనకి. డూప్లికేటివ్ టైప్స్ ఉన్నాయి, ఎలిట్రేటివ్ టైప్స్ ఉన్నాయి, రైమింగ్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. సో వీటిని కేటగిరైజ్ చేయమని చెప్పేసి అంటున్నాడు. అంటే క్లాసిఫికేషన్, సపరేషన్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి ఈ వర్డ్స్ మీరు బాగా గమనిస్తే ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ ఒకేలా ఉంటేనేమో అది డూప్లికేటివ్ టైపు. నెక్స్ట్ ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ సేమ్ కాన్సనెంట్ అయ్యుండి, రెండో లెటర్ కానీ థర్డ్ లెటర్ కానీ ఓవెల్ అయ్యుండి, బోత్ ఆర్ డిఫరెంట్ ఓవెల్స్ అయి ఉంటేనేమో అదేమో మనకి ఏమవుతుంది? ఎలిట్రేటివ్ టైపు. ఫస్ట్ వర్డు సెకండ్ వర్డు డిఫరెంట్ కాన్సనెంట్స్, 2 వేరువేరు అక్షరాలు కలిగి ఉండి ఫస్ట్ వర్డ్ పలికినప్పుడు చివరి భాగంలోను, రెండో వర్డ్ పలికినప్పుడు చివరి భాగంలోను ఒకేలా పలికితే అవి రైమింగ్ వర్డ్స్ అవుతాయి అన్నమాట. సో వాటిని ఉపయోగించుకు మనం ఇప్పుడు ఈ టాస్క్ కంప్లీట్ చేద్దాం. స్టూడెంట్స్, అక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ చేస్తే వాటిలో ఫస్ట్ ఇది డూప్లికేటివ్, సెకండ్ ఇది ఎలిటరేటివ్, థర్డ్ ది రైమింగ్. ఒకసారి చూడండి డూప్లికేటివ్స్లో మనకి ఏమేమి వచ్చాయంటే అక్కడ ఉన్న వాటిలో టాటా, పాప, హాహా, బ్యాంగ్ బ్యాంగ్, బూబు, చుక్ చుక్, హుష్ హుష్, నైట్ నైట్, చూ చూ, ఐ. వీటిని కనుక మీరు బాగా గమనిస్తే ఫస్ట్ వర్డ్ హైఫన్ ఏదైతే ఉందో దానికి ముందు భాగము, ఐఫోన్ తర్వాత ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో 2 ఒకేలా ఉన్నాయి, జెరాక్స్ కాపీలాగా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి డూప్లికేటివ్ కేటగిరీస్. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఎలిటరేటివ్ టైప్ వచ్చేసరికి డింగ్ డాంగ్, చిట్ చాట్, పింగ్ పాంగ్, హిప్ హాప్, మ్యాష్ మిష్, జిగ్ జాగ్, పిటర్ ప్యాటర్, సీసా, టిప్ టాప్, టిక్ టాక్. ఇక్కడ వీటిని గమనిస్తే ప్రతి వాటిలోనూ మొదటి అక్షరం ఏదైతే ఉందో సేమ్ కాన్సనెంట్ ఉంది. డింగ్ డాంగ్ చూడండి, డింగ్లో ఫస్ట్ అక్షరం ఏంటి? డి కాన్సనెంట్. డాంగ్లో ఫస్ట్ అక్షరం డి కాన్సనెంట్. కానీ సెకండ్ లెటర్ గమనిస్తే ఐ అనే ఓవెల్ ఉంది ఇక్కడ, దానిలో సెకండ్ లెటర్ గమనిస్తే ఓ అనే ఓవెల్ ఉంది. బోత్ ఆర్ డిఫరెంట్ ఓవెల్స్ అనమాట. అలాంటి వాటిని మనం ఎలిటరేటివ్ టైప్స్ అని చెప్పేసి అనుకున్నాం. చిట్ చాట్ ఒకటి, పింగ్ పాంగ్, పిపి సేమ్ కాన్సనెంట్, ఐఓ డిఫరెంట్ ఓవెల్స్, హెచ్ సేమ్ కాన్సనెంట్స్, ఐఓ డిఫరెంట్ వర్బల్స్, ఎంఎం సేమ్ కాన్సనెంట్స్, ఏఐ డిఫరెంట్ వర్బల్స్, జెడ్ సేమ్ కాన్సనెంట్స్, ఐఏ డిఫరెంట్ వర్బల్స్ అనమాట. ఇవన్నిటిని కూడా మనం ఎలిటరేటివ్ టైప్ వర్డ్స్ అని చెప్పేసి అంటాం. దెన్ రైమింగ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ వర్డ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటరు సెకండ్ వర్డ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ కూడా బోత్ ఆర్ డిఫరెంట్. అవి కాన్సనెంట్స్ అయి ఉంటాయి, కానీ వేరు కాన్సనెంట్స్. ఓకే, డోకే, ఓకేలో మొదటి అక్షరం ఓ, డోకేలో మొదటి అక్షరం డి, బోత్ ఆర్ డిఫరెంట్ కాన్సనెంట్స్. కానీ ఓకే పలికినప్పుడు కే అని పలికాం, తర్వాత డోకే అన్నప్పుడు కే అంటే ఫస్ట్ వర్డ్ రెండో వర్డ్తో సేమ్ ఒకేలా పలుకుతుంది, కాబట్టి ఇది రైమింగ్. టీని, వీని, ఈ పలుకుతుంది మనకి, కాబట్టి ఇవి రైమింగ్. టీ డబ్ల్యూ బోత్ ఆర్ డిఫరెంట్ కాన్సనెంట్స్. ఇట్ సి, బిట్ సి పలుకుతుంది ఇక్కడ. ఐ బి బోత్ ఆర్ డిఫరెంట్ కాన్సనెంట్స్. హర్లీ, బర్లీ, లీ పలుకుతుంది. హెచ్బి బోత్ ఆర్ డిఫరెంట్ కాన్సనెంట్స్ అనమాట. ఇలా చూసుకోవాలి రైమింగ్ మనం. నెక్స్ట్ నిట్టి, గ్రిట్టి, హెల్టర్, స్కెల్టర్, ఈజీ, పీజీ, హ్యాంకీ, ప్యాంకీ. సో ఇలా మనం రైమింగ్ టైప్ ఏవైతున్నాయో వాటిని
క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ స్టూడెంట్స్ ఇవి మనకి. ఎందుకని డూప్లికేటివ్ సేమ్ ఒకేలా ఉంటే డూప్లికేటివ్, రెండు సేమ్ కాన్సోనెంట్స్ ఉండి బోత్ ఆర్ డిఫరెంట్ వోవెల్స్ ఉంటే ఎలిటరేటివ్, డిఫరెంట్ కాన్సోనెంట్స్ ఉండి ఫస్ట్ వర్డ్ చివరి భాగము సెకండ్ వర్డ్ చివరి భాగం ఒకేలా పలికితే రైమింగ్ అనమాట. చాలా చాలా ఈజీ ఇవి మనకి. రీడూప్లికేటివ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ వేస్. ఈ రీడూప్లికేట్స్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. సమ్ సింప్లీ ఇంటిమేట్ సౌండ్స్. కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయవి సౌండ్స్, శబ్దాలను తెలియజేయడానికి. ఫర్ సపోజ్ డింగ్ డాంగ్, బో ఓ. సమ్ సజెస్టెడ్ ఆల్టర్నేటివ్ మూమెంట్స్, కదలికల గురించి తెలియజేయడానికి కొన్ని ఉపయోగిస్తారనమాట. ఫర్ సపోజ్ ఫ్లిప్ ఫ్లాప్, పింగ్ పాంగ్, ఇవి మూమెంట్స్, కదలికల గురించి తెలియజేయడానికి. అండ్ సమ్ ఇంటెన్సిఫై మీనింగ్, ఇంటెన్సిఫై అంతర్గతంగా ఉన్నటువంటి మీనింగ్ తెలియజేయడానికి. ఫర్ సపోజ్ టీనీ వీనీ, టీనీ వీనీ మీన్స్ ఇన్ ద బ్రాకెట్స్ ఇట్ ఈస్ గివెన్ వెరీ స్మాల్, చాలా చిన్నది. టిప్ టాప్, వెరీ గుడ్, బాగా చాలా చక్కగా ఉండడం. మళ్ళీ టిప్ టాప్గా రెడీ అయ్యావు అని చెప్పేసి అంటారు, విన్నారు కదా. టిప్ టాప్గా రెడీ అవ్వడం అంటే చాలా బాగా రెడీ అవ్వడం అనమాట. ఫైండ్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ లైక్, ఫైండ్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ యూ లైక్ అండ్ యూజ్ దమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. సో పెయిన్ చెప్పినటువంటి రీడూప్లికేట్స్ వర్డ్స్లో మీకు నచ్చినవి ఏమైనా కొన్ని ఉపయోగించుకొని ఓన్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. యూ విల్ ఫైండ్ సిమిలర్ వర్డ్స్ ఇన్ యువర్ లాంగ్వేజ్ టు. ఇట్లాంటి పదాలు మీరు మీ యొక్క సొంత లాంగ్వేజ్, మాతృభాష అంటే తెలుగులో కూడా మనకి ఇలాంటివి ఉంటాయి అని చెప్పేసి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ తెలుగులో మనకి ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఏది టీనీ వీనీ, నెక్స్ట్ పింగ్ పాంగ్, డింగ్ డాంగ్, ఫ్లిప్ ఫ్లాప్, బౌ బౌ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటివి మనకు తెలుగులో కూడా కొన్ని ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. వీ హ్యావ్ వర్డ్స్ లైక్, అదిట్లో మనకి కొన్ని వర్డ్స్ తెలుగులో ఏంటంటే మనకు చెప్తున్నాడు. చీచి, పోపో, కాదు కాదు, తరాతమ, తాడో పేడో, పిల్లా జల్ల, అటో ఇటో. ఇవన్నీ స్టూడెంట్స్ మీరు వినే ఉంటారు. ఈరోజు నేను అటో ఇటో తేల్చుకుంటాను అని చెప్పేసి, ఇంట్లో పిల్లా జల్ల ఎవరో లేరా అని చెప్పేసి. నెక్స్ట్ అట్లాగే తాడు పేడో, నెక్స్ట్ తరాతమ భేదం చూడాలి అని చెప్పేసి, కాదు కాదు నేను అక్కడికి రాను అని, పో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి, చీచి అని చెప్పేసి. ఇవన్నీ కూడా మనకు తెలుగులో ఉన్నటువంటి రీడూప్లికేటివ్ వర్డ్స్ అనమాట. గివ్ మోర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యువర్ లాంగ్వేజ్. ఇట్లాంటివి ఇంకేమైనా ఉంటే కొన్ని మనల్ని చెప్పమంటున్నాడు. డోంట్ దే సౌండ్ మ్యూజికల్. అవి వినటానికి భలే చక్కగా మధురంగా ఉన్నాయి కదా. నిజంగానే స్టూడెంట్స్ అవి వినటానికి ఎలా ఉన్నాయి? తరాతమ, తాడో పేడో, పిల్లా జల్ల, అటో ఇటో, పోపో, చీచి, వినటానికి చాలా బాగున్నాయి కదా. వీటిలో కొన్నింటిని ఉపయోగించుకుని మన ఓన్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తే ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వన్ హర్లీ బర్లీ అనే దాన్ని ఉపయోగించుకునే ఓన్ సెంటెన్స్. హీ ఎంటర్డ్ ఏ పబ్ ఫర్ ద ఫస్ట్ టైం. మొదటిసారిగా అతను పబ్ తెలుసు కదా, మొదటిసారి అతను అక్కడికి వెళ్ళాడు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఏ హర్లీ బర్లీ ఇన్ ఇట్. దాంట్లో అక్కడ అతను చూసినటువంటి ప్రతిదీ కూడా హర్లీ బర్లీగా ఉంది, అంతా కంగారుగా అనిపించింది అతనికి. ఇక్కడ హర్లీ బర్లీ అనే మాటతో మనం ఓన్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసాం. నెక్స్ట్ పిటర్ ప్యాటర్. వైల్ రీడింగ్ ద స్టోరీ హర్ హార్ట్ వెంట్ పిటర్ పోటర్ నవ్ అండ్ దెన్. ఆ స్టోరీ చదువుతూ ఉండగా తన యొక్క హార్ట్, గుండె ఏదైతుంది అది వేగంగా దడదడ అని చెప్పేసి కొట్టుకుంటూ ఉంది. నెక్స్ట్ ఓకే డోకే. మై గ్రాండ్ ఫాదర్ లైక్స్ మీ. మా గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో మా తాతకి నేనంటే చాలా ఇష్టము. హీ అగ్రీస్ టు గ్రాంట్ మై రిక్వెస్ట్ సేయింగ్ ఓకే డోకే. నేనంటే బాగా ఇష్టం కాబట్టి నేను ఏది అడిగినా సరే ఆయన ఎప్పుడు కూడా ఓకే ఓకే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ వన్ మై లిటిల్ కజిన్ సేస్ నైట్ ఫర్ గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పడానికి మా యొక్క కజిన్ ఎవరైతే ఉన్నాడో వాడు నైట్ ఫర్ గుడ్ నైట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. వీటిలో ఉపయోగించుకొని మన ఓన్ సెంటెన్సెస్ ఇలా ఫ్రేమ్ చేయొచ్చు. ఆన్సర్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ యూజింగ్ ఏ రీడూప్లికేటివ్ వర్డ్స్. ఇక్కడ మనకి రీడూప్లికేటివ్ వర్డ్స్ కొన్ని ఇచ్చాడు, వాటిని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏవైతే వాటిలో ఉపయోగించి ఫిల్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ వన్, వాట్ డస్ ద క్లాక్ సే. క్లాక్ గడియారం మోగే శబ్దం ఏదైతే ఉందో అది మనకి ఎలా వినిపిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎలా వినిపిస్తుంది మీరు ఎప్పుడైనా స్టూడెంట్స్ గమనిస్తే చెప్పొచ్చు మీరు. క్లాక్ ఏదైతే ఉందో అది దాని సౌండ్ ఎలా వినిపిస్తుంది మనకి? టిక్ టాక్, టిక్ టాక్, టిక్ టిక్. ఇది కూడా రాసుకోవచ్చు మనం, టిక్ టిక్. నెక్స్ట్ వాట్ డస్ ద స్కూల్ బెల్ సే. స్కూల్ బెల్ కొట్టేటప్పుడు మనకి స్కూల్ బెల్ సౌండ్ ఎలా వస్తుంది? ఎస్, డింగ్ 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 అని చెప్పేసి వస్తుంది కదా, డిఐఎన్జి డింగ్ డింగ్. నెక్స్ట్ హౌ డస్ ద రైన్ డ్రాప్.
రైన్ డ్రాప్స్, వర్షం పడేటప్పుడు ఆ వర్షం యొక్క చినుకుల శబ్దం ఎలా వస్తుందో కూడా మనకి ఇక్కడ రీడూప్లికేట్ వర్డ్లో రాయమంటున్నాడు. పిట్ ప్యాట్ పిట్ అని చెప్పేసి పడుతూ ఉంటుంది. మనం బ్రేవ్ వాటర్ లెసన్లో చెప్పుకున్నాం. పిట్టర్ ప్యాటర్ అని రాసుకోవచ్చు, లేదా పిట్ ప్యాటర్ రాసుకోవచ్చు. కొంతమంది టిప్ ట్యాప్ అని కూడా రాసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్, వాట్ డస్ ద డాగ్ సే. డాగ్ అంటే కుక్క మరిగే శబ్దం ఏదైతే ఉందో అది దాని యొక్క రీడూప్లికేట్ వచ్చేసరికి మనకి బౌ వౌ అని చెప్పేసి, ఫస్ట్ బౌ అని వస్తుంది, తర్వాత వౌ అని, బౌ అని చెప్పేసి అంటారు కదా. బౌ అనేది ఇక్కడ వచ్చేటటువంటి రీడూప్లికేట్ అనమాట, బౌ అనేది. నెక్స్ట్, హౌ డు యూ లాఫ్. నువ్వు ఎలా నవ్వుతావు, మనం నవ్వేది ఇందాక మనం ఆల్రెడీ ఫిల్ చేసాం, ఎలా నవ్వుతామని. అహా, అహహా, హెచ్ఏ అహహా, అది ఏదైతుందో అది నవ్వుని తెలియజేసేటువంటి రీడూప్లికేట్ వర్డ్స్ అనమాట. స్టూడెంట్స్, ఇవి మనకి థర్డ్ యూనిట్ ద జర్నీ లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ ఐటమ్స్ అనమాట. మనం ఇంకొక మంచి వీడియోతో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. కొత్తగా ఎవరైనా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి లింక్ని షేర్ చేయండి. లింక్ని షేర్ చేస్తే ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్ స్టూడెంట్స్, బాయ్.